శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగదన్న విషయమూ తెలిసిందే. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూది ధారణలు, జాగరణాలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అనే ఆలోచన చేయాలంటున్నారు అర్చకులు. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పాడట. ఏది ఏమైనా మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభతో దేవాలయాలు కలకలలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభోశంకర జయ జయధ్వానాలతో దేవాలయాలు మారుమోగిపోతున్నాయి. పర్వదినానికి సర్వాంగ సుందరంగా శివాలయాలను ముస్తాబు చేశారు. అందులో భాగంగా మణికొండలో ఉన్న శివాలయంలో మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థాన సిబ్బంది, అధికారులు. మణికొండ శివాలయాన్ని పుప్పాలగూడ శివాలయం అని కూడా పిలుస్తారు. హరహర మహాదేవ శంభోశంకర అని చెంబుడు నీళ్లతో ఆ పరమశివునికి అభిషేకం చేస్తే చాలు, ఆ శివయ్య కృపాకటాక్షాలు భక్తులపై ఎప్పుడూ ఉంటాయి. మణికొండ శివాలయం చాలా ప్రశాంతతతో కూడుకుని ఉంటుంది. ఎత్తైన కొండపై సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. హంపి పీఠాధిపతి చేతుల మీదుగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్న స్వామిని కాశీ విశ్వేశ్వరుడిగా పిలుస్తారు. 2008లో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు అర్చకులు చెబుతున్నారు. అప్పటి నుండి నిత్యం అభిషేకాలతో, విశేష పూజలతో అలరారుతోంది ఈ శైవక్షేత్రం. అంతేకాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఈ శైవక్షేత్రం వెలసిల్లుతోంది. ఎన్నో సినిమా షూటింగ్లు, సీరియళ్లకు ఒక చక్కని ప్రదేశంగా మణికొండ శివాలయాన్ని చెబుతారు. ఇక్కడి శివాలయానికి వస్తే చాలు, మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా మారిపోతుంది. ఇక సోమవారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సోమవారం రోజున స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారట. ఈ శైవక్షేత్రాన్ని దర్శిస్తే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు భక్తులు. మహాశివరాత్రి వేళ ఆ పరమశివుని కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Cloud9 తెలుగు తరపున మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ శంభో శంకర.